జై శ్రీరామ్. అందరికీ ముందుగా సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు అండి. ఉగాది తర్వాతకి వచ్చే ఈ పండుగనే శ్రీరామనవమి అని అంటారు. దశ అవతారాలలో 7వ అవతారమైన శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి రోజు వసంత ఋతువులో 12 గంటలకి పునర్వసు నక్షత్రం యందు కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఇలాంటి శుభ సందర్భాన్ని శ్రీరామనవమిగా చేసుకుంటారు. ఈరోజు ఒక్క ప్రమిదలో 5 దీపాలు వెలిగించాలి. అలా దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో శ్రీరాముడి కళ్యాణాన్ని. అయోధ్య రాజు అయిన మహారాజుకి దశరథ కౌసల్య దంపతులకి ఈ శ్రీరాముడు జన్మించాడు. ఈయన బర్త్డేని మనము ఈ స్వామివారి బర్త్డేని మనము శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాము. ఇక్కడ ప్రసాదాలు ఈరోజు ఏం పెట్టాలంటే వడపప్పు, పానకము పెట్టాలి. ఇది మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైంది కాబట్టి మనం దాన్ని పెట్టాలి. వడపప్పు అంటే మనము పెసరపప్పుని వాటర్లో నానబెట్టేసి వడగట్టుకొని పెట్టేదాన్ని వడపప్పు అంటారు. వడపప్పుతో పాటు కొంచెం బెల్లం కూడా పెట్టాలి. పానకము అంటే అసలు ఇది కూడా కొత్త కుండలో చేయాలి. కుండలో కొంచెం బెల్లము, మిరియాలు, యాలకులు వేసి వాటర్ వేసేసి పానకం లాగా చేయాలి. ఇది మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైంది కాబట్టి అలా కుండలో పానకం చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు. అందరూ సంతోషంగా శ్రీరాముడిని, సీతాదేవిని, హనుమంతుడిని అందరినీ పెళ్లి మండపానికి తీసుకెళ్తున్నారు. ఇక బాజా భజంత్రీలతో అందరూ ఫొటోస్ మాత్రం ఫుల్గా దిగి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని స్వీట్ మెమోరీస్ అన్నీ దాచేసుకుంటున్నారు. సేవ, పట్టు వస్త్రాలు, వడపప్పు, పానకం, స్వల్పాహారం, మహాప్రసాదం అంటే లంచ్. గణపతి పూజ, సీతారామ కళ్యాణం, సుముహూర్తము, సీతారామ మంత్రపుష్పము, హారతి, పవలింపు సేవ, భజన, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈ విధంగా సాంప్రదాయంగా శ్రీరాముడి కళ్యాణం అవుతుంది. శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బై బై.